మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు, కేతువు, శని, గురువు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి, ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ 30వ తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు కూడా మే 15వ తారీఖు నుండి గురువు యొక్క మార్పు, రాహు కేతువు కూడా ఇక్కడ మే 18 నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి, అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2025 సంవత్సరంలో ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ 2025 సంవత్సరంలో ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి వీళ్ళకి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి కానీ చూసుకుంటే శని భగవానుడు వీళ్ళకి మార్చి 30 నుంచి కూడా వీళ్ళకి లాభస్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పటివరకు దశమ స్థానంలో ఉన్న శని వీళ్ళకి లాభస్థానంలోకి వస్తున్నాడు. దశమ స్థానంలో ఉన్నప్పుడల్లా వీళ్ళు వృత్తిపరంగా ఎన్నో సమస్యల్ని, ఒడిదుడుకుల్ని, అలాగే ఆటంకాలని ఎదుర్కోవడం, పై అధికారుల యొక్క ఒత్తిళ్ళు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా ఎదురయ్యే సమస్యలుగా వీళ్ళు భావించారు ఇప్పటివరకు. అయితే దీని తర్వాత అంటే ఈ మార్చి 30 తర్వాత వీళ్ళకి ఆ కంటక శని యొక్క ఏదైతే దోషం ఉందో ఆ దోషం అనేది పోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ దోషం పోయిందో లాభస్థానంలో ఉన్న శని అంటే పాపగ్రహాలు లాభస్థానంలో శుభ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి తప్పనిసరిగా శని భగవానుడు వీళ్ళకి అనుకూలతను అంటే గత 2.5 సంవత్సరాలుగా వీళ్ళు ఏదైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా, సమాజపరంగా ఏవైతే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారో వాటిలన్నిటి నుండి కూడా బయటపడడం అనేది జరుగుతుంది. అంటే వృత్తిపరంగా ప్రమోషన్లు కావచ్చు, ఆర్థికపరమైన స్థిరత్వం కావచ్చు, వ్యాపారాల్లో లాభం కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ 2025 సంవత్సరంలో ఈ శనిగ్రహం యొక్క మార్పు వల్ల వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో ప్రమోషన్ల గురించి కానీ లేదా గుర్తింపు అంటే ఉన్నత అధికారుల వల్ల వాళ్ళకి గుర్తింపు లభించలేదని ఇప్పటి వరకు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు కూడా మంచి గుర్తింపులు లభించడం అనేది జరుగుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా విద్యార్థులు చదువు అయిపోయిన వాళ్ళు కూడా ఏదైనా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకు కూడా ఈ మార్చి 30 తర్వాత వీళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనబడుతోంది. ఆర్థిక పరంగా కూడా రాని బాకీలు లేదా ఏదైనా ఎవరైనా ఇంకా ఇవ్వరు అనుకున్నవి కానీ లేదా అప్పటి వరకు ఎక్కడైనా డబ్బులు పెట్టి లాభాన్ని పొందలేకపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి లాభాల బాటలో సాగడం అనేది జరుగుతుంది. ఇదివరకు ఏమైనా స్థిరాస్తులు కొనుక్కుని ఉంటే ఆ స్థిరాస్తుల విలువ ఏదైతే ఉందో ఆ విలువ కూడా పెరగడం అనేది జరుగుతుంది. వృత్తిపరంగా కూడా వీళ్ళు ఇప్పటి వరకు ఎన్ని ఒక పద్ధతి ప్రకారం చేసుకుని వెళ్ళినా కూడా వీళ్ళు కొంత మాత్రమే ఫలితాన్ని పొందడం అనేది జరిగినా కూడా ఇప్పుడు కష్టానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా ఈ వృషభ రాశి వారికి ఈ శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి కలుగుతుంది. అలాగే ఇక్కడ మే 15 నుంచి కూడా గురుస్థానం కూడా మారిపోతుంది. అంటే ఇప్పటివరకు జన్మలో ఉన్న గురువు పెద్దగా శుభ ఫలితాన్ని ఇవ్వడు, అది అందరికీ తెలిసిందే. అయితే ఈ జన్మలో ఉన్న గురువు ఇక్కడ మే 15 నుంచి కూడా ఈయన ద్వితీయ స్థానంలోకి అంటే కుటుంబ స్థానంలోకి, ధనస్థాన, వాక్స్థానంలోకి మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈయన సంచారం ద్వితీయ స్థానంలోకి వెళ్ళిందో అంటే మే 15 నుంచి ఎప్పుడైతే మార్పు జరిగిందో తప్పనిసరిగా ఆర్థికపరంగా వృద్ధి, పురోగతి, కుటుంబంలో కూడా ఇంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆనందంగా గడపడం, ఇష్టాగోష్ఠులు జరపడం, గత కొంతకాలంగా ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే సుముఖంగా లేరో మీ మీద వాళ్ళకు కూడా కాస్త అంటే ఏమైనా చిన్న చిన్న చిరాకులు, ఇబ్బందులు ఇలాంటివి ఉన్నా కూడా తొలగి ఇదివరకు ఇంతకు ముందు బాగున్నప్పుడు ఎలా ఉన్నారో
ఇప్పుడు కూడా అలాగే ఉండడం అనేది జరుగుతుంది. అలాగే గురు ధనస్థానంలోకి ఎప్పుడైతే ప్రవేశించాడో వాక్ స్థానం కాబట్టి మీరు ఏదైనా మాట్లాడినా, మీరు ఏదైనా ఒక విషయాన్ని గురించి చెప్పినా కూడా అది ఎదురవాళ్ళకి అంటే మీరు చెప్పిన విషయాన్ని వాళ్ళకి నచ్చడం, అంటే మీరు చెప్పే విధానంలో మార్పు కావచ్చు, లేకపోతే ఈ గురువు యొక్క అనుగ్రహం వల్ల కావచ్చు, తొందరగా ఇది మీరు చెప్పిన విషయాన్ని వద్దు అని అనకుండా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వాతావరణం, కుటుంబ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉండడం, ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది మెరుగుపడడం అనేది జరుగుతుంది. అలాగే రాహు కూడా ఇక్కడ మార్పు చెందడం అనేది జరుగుతుంది. అంటే రాహు దశమ స్థానంలోకి వస్తాడంటే శని దశమ స్థానం నుండి లాభస్థానానికి వెళ్తే లాభస్థానంలో ఉన్న రాహు దశమ స్థానంలోకి వస్తాడు. అయితే దశమ స్థానంలో ఉన్న రాహు వృత్తిపరంగా ఆయన వృత్తికి సంబంధించిన దాంట్లో ఉన్నాడు కాబట్టి రాహు వాయుకారకుడు కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ విదేశీ సంబంధిత వ్యాపారాలు కానీ, అలాగే విదేశాలకు సంబంధించిన ఉద్యోగాలు కానీ, లేదా ఏదైనా ఒక అంటే స్వల్ప సమయమైనా సరే విదేశాలకు వెళ్ళి రావడం కానీ, లేదా నివసిస్తున్న దానికి దూర ప్రయాణాలు, అంటే ఇప్పుడు ఏదైతే మీరు నివసిస్తున్నారో దానికి దూరంగా మీకు ఉద్యోగాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ఇలాంటివి అయ్యే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ కేతువు కూడా ఇక్కడ మే 18 నుంచి కూడా ఈయన 4వ స్థానంలోకి మార్పు చెందుతున్నాడు. అయితే ఇక్కడ కేతువు 4వ స్థానంలో ఎప్పుడైతే మారుతున్నాడంటే చతుర్థ స్థానం, అంటే వ్యాపారము, అంటే మనకి చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు, గృహము, భూములు, అలాగే తల్లి ఆరోగ్యము, వాహనాలు, వీటికన్నింటికి సంబంధించి కూడా మనకి చతుర్థ స్థానం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే తల్లి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. అలాగే గృహ సంబంధిత ఇబ్బందులు, అంటే గృహానికి సంబంధించి ఏదైనా రిపేర్లు వచ్చినా, లేదా ఏదైనా అమ్మాలనుకున్న, అంటే ఏదైనా భూములు కానీ ప్రాపర్టీస్ ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు ఎక్కువగా అంటే తక్కువ రేటుకి, అంటే మీరు ఏదైతే కొన్నారో లేదా అప్పుడున్న రేటుకి తక్కువగా అమ్ముడుపోవడం అనేది జరుగుతుంది, లేదా కొద్దిగా మోసం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏదైనా స్థిర చరాస్తులు కొనుగోలు, ఏదైనా మనం కొనుగోలు చేయడం కన్నా అమ్మేటప్పుడు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండడం అనేది మంచిది. అలాగే కొనుగోలు చేసేటప్పుడు కూడా కొద్దిగా అన్ని వివరాలు కనుక్కుని, అంటే కొన్ని మోసపూరితమైనవి ఉంటాయి కాబట్టి అన్నీ కనుక్కుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. దీంతో పాటుగా వీళ్ళకి ఈ కేతువు యొక్క ప్రభావం అనేది ఇక్కడ కనబడుతోంది వ్యతిరేకంగా. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ కేతువు కోసం ఉలవలు గోవుకు తినిపించడం, లేదా గణపతి ఆరాధన తప్పనిసరిగా చేయడం. అంటే గణపతి ఆరాధన అంటే సంకష్టార చతుర్థులు ఉంటాయి కదా, అది ప్రతీ నెల కూడా కనీసం ఈ సంవత్సరం అంతా చేయడం ద్వారా ఈ కేతువు యొక్క అనుగ్రహం పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి శని, రాహువు, గురువు 3 గ్రహాలు యొక్క వృషభ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే శని లాభస్థానంలో ఉన్నాడు, రాహు వచ్చి దశమ స్థానంలో ఉన్నా కూడా వృత్తిపరంగా మీకు బాగా మెరుగుపడడం అనేది జరుగుతుంది. అలాగే గురువు ఎప్పుడైతే ద్వితీయంలోకి వెళ్తాడో గురువు కూడా ఆర్థిక స్థిరత్వాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కేతు యొక్క ప్రభావం ఒక్కోసారి వైరాగ్య భావాన్ని కూడా తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే ఇంటి వాతావరణానికి సంబంధించి, అంటే గృహానికి సంబంధించి ఏదైనా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏదైనా అమ్మకం కొనుగోలు అన్నప్పుడు ఒక్కోసారి అది విసుగు వచ్చేసి తక్కువ రేట్ అయినా ఇచ్చేద్దాం అనే భావన వస్తుంది. కాబట్టి అలాంటి వాటికి ఏమీ ఇబ్బంది పడవద్దు. ఈ యొక్క గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం ద్వారా మీకు తప్పకుండా ఈ కేతువు వల్ల ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవి తగ్గి ఇక్కడ అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మనం ఈ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వృషభ రాశి వారికి ఆ పరిహారాలు చేసుకుంటే ఓవరాల్గా కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 12 రాశుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం. ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి, అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాన్ని అనుసరించి ఆ చంద్రుడు ఉన్న రాశిని మనం జన్మరాశిగా చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది. అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది. అలా వేసిన జాతకంలో లగ్నము, జరుగుతున్న మహర్దశలు, మిగతా గ్రహాల యొక్క సంచారం, అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి,
అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభాశుభ ఫలితాలను తెలుసుకోవచ్చు. అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది, ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు, అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి 40% మనకి చూపిస్తుంటే మిగిలిన 60% కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ, లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశి చక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాన్ని ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని మనం ఏదైనా ఒక ఫలితాలని చెప్పేటప్పుడు కేవలం ఈ యొక్క గోచార ఫలితాలను లేకపోతే కేవలము ఒక జన్మ జాతకాన్నో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు. కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకొని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాన్ని పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాడు చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.